2 హస్త ఉత్తానాసనం, 3 4 అశ్వ సంచలనాసనం, 5 దండాసన్, 6 అష్టాంగ నమస్కారాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వ సంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణామాసన్. అమర్ చేసి మక్కు చేసి అసలు కొనమని వెళ్ళాల్సిన కోరుతున్నాను. విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు యోగాంధ్ర టూరిస్ట్ డెస్టినేషన్ లో మన అందరం కూడా ఈరోజు యోగా చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు కూడా మీ అందరితో పాటు యోగా చేయడం జరిగింది. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఫస్ట్ క్షమించాలి, వర్షంలో మీ అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. కానీ ఒక్క విషయం అయితే చెప్పాలి, వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందం ఎక్కడా ఉండదు. పార్వతీపురం జిల్లాలో అంత మంచి లొకేషన్ ఇది. సో టూరిస్ట్ పరంగా కూడా మనం భవిష్యత్తులో డెవలప్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రాంతం ఇది. కానీ బోటింగ్ కానీ ట్రెక్కింగ్ అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ప్రాంతాన్ని. సో దీన్ని బాగా డెవలప్ చేయడానికి మీ అందరూ చూడాలని చెప్పి మిమ్మల్ని రమ్మన్నాం. ప్రకృతి కూడా ఎందుకో పులకించినట్టుంది, అందుకే వర్షం ఎక్కువ పడింది ఇవాళ. సో యోగా అందరూ బాగా చేశారు, కానీ ఇది రోజువారీగా చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మా పినిద్వమ్మ గారు అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. అటువైపు పక్క అరేంజ్ చేశారు అండ్ ఇటువైపు పక్క కూడా అరేంజ్ చేశారు. సో ఎవరు సాలూరు వైపు వెళ్లే వాళ్ళు అటువైపు పక్క తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ.